కార్యములు చేయబోతున్నాడు. నువ్వు ఇలా ఉండవు. దేవుడి నీకు ఉన్నతమైన స్థానంలో దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి కార్యములు చేయటంగా రంగం మీద రావడానికి సిద్ధంగా. నీ కొరకే అంతా ఆయన చేశాడు. నీ కొరకే వెళ్ళ చెల్లించాడు. నీ కొరకే తన ప్రాణం పెట్టాడు. నీ కొరకే రక్తం కార్చాడు. సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలంలో దేని కొరకు నీవు విచారిస్తున్నావు? దేని కొరకు నీవు ఆలోచిస్తున్నావు? దేని కొరకు నువ్వు కృంగిపోయావు? ఏది పోగొట్టుకున్నావు? ఈ రోజున ఏం కావాలని దేవుని అడుగుతూ ఉన్నావు? ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన వాగ్దాన వాక్యం మీద స్వారీ చేయి. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దాన వాక్యం, ఆయన మాట, ఆయన స్వరం నీకు ఇచ్చాడు దేవుడు. దాని మీద స్వారీ చేయి. ఈ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆ బలహీనటువంటి పాల్ రాడాన్ని దేవుడు అలాగైతే నడిపించాడు. నిన్ను నన్ను నడిపించడు కానీ సమర్థుడు. నేను బలహీనను, నేను బలవంతుడు కానవద్దు. ఓ నేను స్వస్థత నాకు జరగదు, ఈ వ్యాధి నా దగ్గర పోదని నువ్వు చెప్పద్దు. దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? సారతో మాట్లాడు దేవుడు. ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? దేని గురించి కృంగిపోయాను? ఏ నిరాశలో ఉన్నావు? ఏ నిస్పృహలో ఉన్నావు? ఏ ఒత్తిడిలో ఉన్నావు? ఆయన ఎరుగున్నాడు సుమా. నీ కొరకే ఈ రోజున వర్తమానం వచ్చింది. దేవుడి ప్రభుత్వం పంపించాడు నిన్ను మేల్కొల్పడానికి. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చినాడు. అందరంతగా నిన్ను మేల్కొల్పుతూ ఉంది. తప్పకుండా ఆయన అప్పగించుకోండి. ప్రతి ఒక్కరు